హాయ్ అండి, ఈరోజు డీమార్ట్కి అయితే వెళ్ళాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. టమాటా కూరలు వేయచ్చు నిజమే. ఆయిల్ బాయ్ సరుకులు అన్నీ అయిపోయినాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి నెలకి సరిపడా సరుకుల కోసం అయితే డీమార్ట్కి వెళ్ళాము. ప్రతిరోజు ఇంట్లో వంట వ్లాగ్ చూసి బోర్ కొడుతుంది కదా, ఇంకా సర్లే అనేసి ఎక్కువ శాతం మా వారు కానీ మా బాబు కానీ వెళ్ళి సరుకులు తీసుకొని వస్తారు. ఇంక ఈరోజు అయితే నేను వెళ్ళాను. నేను వచ్చానంటే బాగా లేట్ చేసేస్తాను, ఆఫర్స్ అవి చూసి తీసుకుంటాను అనేసి వాళ్ళే వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళంటే మనం చెప్పిన సరుకుల వరకే చూసి ఆఫర్స్ ఉన్నా లేకపోయినా కాస్ట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏమీ చూసుకోకుండా జెంట్స్ కదా అలా తీసుకొని బాస్కెట్లో వేసేసుకొని బిల్ వేయించుకొని వచ్చేస్తాడు ప్రదీప్. ఇంకా తనకి ఇష్టమైన పన్నీరు బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఎక్కువ ఉంటాయి సరుకుల్లో. 3-4 మెంబర్స్ అయితే వెళ్ళాము. మేము ఉండేదేమో ఇటువైపు, ఆ డీమార్ట్ ఏమో ఊరు లాస్ట్ అనమాట, చాలా దూరం. కాకపోతే వర్షం పడుతుంది కదా రోజు, ఎండ కూడా బాగా ఎక్కువ లేదనేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. పచ్చిశనగపప్పు లేనట్టయితే ప్యాకెట్లో అయితే ఎంత ఉన్నాయి కాస్ట్? దీని కాస్టే పడిద్దా ఎక్స్ట్రా? ఎంత? 30 రూపీస్. పైన మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కుతున్నాం, కింద సరుకులు కిందే ఉంచేసాము, పైకి తీసుకెళ్ళటం ఎందుకనేసి. బాస్మతి రైస్ తీసుకున్నాను, 1 కేజీ తీసుకున్నాను. ఈ మధ్య ప్రదీప్కి బాక్స్కి ఎర్లీగా ప్రిపేర్ చేయొచ్చు అనేసి పుదీనా రైసు టమాటా రైస్ చేసినప్పుడు ఉపయోగపడతాయి అనేసి తీసుకున్నాను. వాటర్ పోసుకునేది అనుకుంటా, బాగుంది. 150. ఇవన్నీ వాటర్ బాటిల్స్. గాజు చాలా వెయిట్ ఉంది, బాగుంది. ఆంటీ ఇవి ఆఫర్లో ఉన్నాయి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. అసలు ఇంత చిన్నవి ఎందుకు గాజువి? ఆఫర్స్ అయితే ఎప్పుడూ లేనంతగా ఉన్నాయండి. ఇటువైపు అయితే మొత్తం డ్రెస్ మెటీరియల్స్ అటువంటివి. కాకపోతే ఇంకా కావ్య వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనైతే వాటి దగ్గరికి అయితే వెళ్ళలేదు. మాకు కావాల్సినవి ఇంట్లోకి అవసరమైనవి తీసుకొని వచ్చేసాము. ఈసారి మాత్రం ఎక్కువ ఆఫర్స్ పెట్టారు. అందులో సమ్మర్ కదా, వాటర్ బాటిల్స్ బాగా పెట్టారు. కింద చూశారు కదా, అవి మినప్పప్పు, అలాగే కందిపప్పు, గోధుమ పిండి, బాస్మతి రైసు, అలాగే పచ్చి శనగపప్పు, మనకి వేయించిన శనగపప్పు ఉంటాయి కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు, అవన్నీ ప్యాక్ చేసి కింద బాస్కెట్లో పెట్టేసి తర్వాత పైకి వెళ్ళామన్నమాట. ఇలా డీమార్ట్లో ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే మంచి ఆఫర్స్లో ఉంటాయి. బాగున్నాయి కప్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. తీసుకోండి, చిన్నగా చూసి తీసుకోండి, నచ్చినవి. ఏముంది ఇదిగో ఈ సైజు సేమ్, కాకపోతే కలర్ మార్పు అంతే. వీటిలో చూస్తుంటే ఈ కలరే బాగుంది ఆంటీ, వైట్. ఇది బాగుంది, ఈ ఫ్లవర్స్ ఇవే బాగున్నాయి కదా. 100 సెట్ ఏదైనా. మేము ముగ్గురం వెళ్ళామని చెప్పా కదా, ముగ్గురం కప్ సెట్స్ అయితే తీసుకున్నాము. బాగున్నాయి, మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఇంకా ఏ సెట్ తీసుకున్నా కూడా 99 రూపీస్ అంట. చెప్పా కదా, ఎక్కువ మనకి కిచెన్లో వాడుకునే పప్పు దినుసులు సామాగ్రి కన్నా కూడా క్లీనింగ్కి వాడేవి, అలాగే మనకి మిర్రర్స్ క్లీన్ చేసేవి, లేకపోతే హార్పిక్, సోప్స్ అటువంటివి అయితే ఆఫర్స్ ఉంటాయి. విడిగా మనం తీసుకున్నామంటే వాటి మీద ఎంత కాస్ట్ ఉందో అంత వేసేస్తారు. ఇట్లా డీమార్ట్లో అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ వల్ల కొంచెం యూజ్ ఉండిద్ది కాస్ట్ అనేది.
సోప్స్ కానీ పేస్ట్లు అటువంటివి కూడా మంచి ఆఫర్లో అయితే ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే ఈసారి మాత్రం ఇంకా ఎక్కువ పెట్టారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగా కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ బాటిల్ అయితే కోకోనట్ వాటర్ అంట, ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను. అంతకుముందు అయితే ఉన్నాయేమో కానీ నేనైతే చూడలేదు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఎక్కువ స్టాక్ అయితే పెట్టారు. ఇంకా అది కూడా అంతే, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పేశారు. కాకపోతే 2 తీసుకోవాలని రూల్ అయితే ఏమీ లేదు. మనం 1 బాటిల్ తీసుకున్నా కూడా దానికి కాస్ట్ ఎలా ఉండిద్దో హాఫ్ కాస్టే వేస్తానని చెప్పారు. సర్లే అనేసి అసలు ఎప్పుడు టేస్ట్ చేయలేదని ఒకటి తీసుకున్నాను. మరి ఎలా ఉండిద్దో చూడాలి. ఆంటీ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇంకా ఇవైతే మొత్తం సాసు సంబంధించినవి అనమాట. టమాటా సాసు, టమాటా కెచప్ అంటారు కదా, చిల్లీ సాసు అన్నీ ఉన్నాయండి. వెనిగరు, హనీ బాటిల్స్, ఇవైతే నేను అసలు పెద్దగా వాడను. పిల్లలు ఎప్పుడన్నా పిజ్జా చేసుకుంటే మాత్రం టమాటా సాసు, పిజ్జాది సాసు ఉండిద్ది కదా, అటువంటివి తీసుకొచ్చుకుంటారు. కాకపోతే ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయంట, చాలా మంచి ఆఫర్ అయితే పెట్టారండి ఈసారి. మాకు రోజు ఈనాడు పేపర్ వచ్చింది కదా, దాంట్లో పాంప్లెట్లు ఇచ్చారు. గాజు వాటర్ బాటిల్స్ అటువంటివి కూడా బాగా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే చిన్న బాటిలు సోయా సాస్ చిల్లీ సాస్ తీసుకున్నాను. ఎప్పుడన్నా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఉపయోగించవచ్చులే అన్నట్టు, చాలా చిన్నవన్నమాట. పెద్దగా అటువంటి ఫాస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేయం కాబట్టి సర్లే అనేసి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పారు. డేట్ చూశాను, 2026 వరకు పనిచేసిద్ది. ఇంకా అందుకోసమే కావ్య ఎప్పుడన్నా వస్తే పాస్తా నూడిల్స్ అటువంటి ఎప్పుడన్నా ట్రై చేసిద్ది కదా, అటువంటిప్పుడు ఉపయోగపడతాయిలే అనేసి తీసుకున్నాను. ఇంకా కొన్నిటికైతే బై 1 గెట్ 1 ఉన్నాయండి. కొన్ని ఐటమ్స్ అయితే ఎక్స్ట్రా అనమాట, బై 2 తీసుకుంటే గెట్ 1 ఫ్రీ లాగా పెట్టేశారు. నేనైతే పండుకి ఇష్టమైన బిస్కెట్ ప్యాకెట్, డార్క్ చాక్లెట్ అంటారు కదా, అటువంటిది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఎప్పుడన్నా టీ తాగేటప్పుడు ఉంటుందనేసి వేరే బిస్కెట్స్ అయితే తీసుకున్నారు. మరి మీకు బోర్ కొట్టేసిద్దని ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు. ఎంత స్వీట్గా ఉన్నాయో నిజంగా, భలే స్వీట్గా ఉన్నాయి. అయితే మళ్ళీ కౌంట్ చెయ్యి. ఎంత పడిందమ్మా ఒక్కొక్కటి? 149. అక్కడ కూడా ఎంతే ఉందిగా, 149. ఆంటీ ఇందాక ఏందంటున్నారు ఈ ప్యాకెట్ రేట్లో వేయచ్చు అంటున్నారు? బంగాళదుంప ఫ్రై, పులుసు. ఎక్కువ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తా కదా, మీరు చాలా వీడియోస్లో చూశారు. దాంట్లో మనకు కస్తూరి మేతి ప్యాకెట్ ఉండిద్ది కదా, అదైతే తీసుకున్నాను. అది అయిపోయింది ఇంట్లో. ఇంకా పక్కనుండే ఆంటీ అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు, పొటాటో కర్రీ లేకపోతే టమాటా కర్రీలో కూడా బాగుండిద్ది అని చెప్తున్నారు. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, ముగ్గురు మీద ఒక కేసు తీసేసుకున్నాం. 10, 11, 12, 13, 14, 15, 16. ఇందాక మీరు కోకోనట్ వాటర్ చూసారు కదా, అక్కడ ఆంటీ ముందే బిల్ వేయించారు. ఇంకా అక్కడే ఓపెన్ చేశారనమాట. నేను అస్సలు నమ్మలేదు, వాటర్ మీ నుంచే తీసుకుంటున్నానని చెప్పాననేసి. ముందు ఆంటీ బిల్ అయిపోయిన తర్వాత అక్కడే ఓపెన్ చేశారు. టేస్ట్ చూసామన్నమాట. టేస్ట్ చూడమని నాకు కూడా ఇచ్చారు. బాయ్ బాయ్, సరుకులు అన్నీ అయిపోయినాయి.
అసలు టేస్ట్ మాత్రం ఎంత బాగున్నాయోనండి. అసలు ఆ ఫ్లేవర్ కానీ ఆ స్వీట్నెస్ కానీ మనకి బయట కొబ్బరి బొండాలు వాటర్ తీసుకొచ్చుకుంటాం కదా ఒక బాటిల్, సేమ్ అలానే ఉంది టేస్ట్ మాత్రం. ఇంకా ఎలా ఉన్నాయంటే మనకి బాగా ముదిరిన బోండాల్లో టేస్ట్ స్వీట్నెస్ వచ్చిద్ది కదా, కొబ్బరి లేకుండా ఉంటే కొంచెం సాల్టీగా అనిపిస్తాయి. అవి మాత్రం ఎంత బాగున్నాయో, భలే నచ్చినాయి. ఇంకా నేను కూడా బిల్ వేయించేసాను, అది కూడా తీసుకొచ్చాను. ఇంక ఈ కప్ సెట్ అయితే మీకు అక్కడ చూసారు కదా డీమార్ట్లో, ఆంటీ వాళ్ళైతే వేరే కలర్ తీసుకున్నారు, నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. ఇంక ఈ ప్యాకెట్ అయితే కొరలు అనమాట. ఎక్కువ మీకు మల్టీగ్రెయిన్ ఇడ్లీ దోశ అవి చూపిస్తా కదా, ఇదైతే రాగి రవ్వ అనమాట, ఉప్మా చేసుకోవటానికి. అసలు ఎంత బాగుంటుందోనండి ఉప్మా. కలర్ చూడటానికి కొంచెం రాగి పిండి కలర్లో ఉండిద్ది కానీ ఉప్మా కానీ బాగుండిద్ది. ఇంక ఈ ప్యాకెట్ అయితే రాజ్మా అనమాట. రాజ్మా ఎప్పుడన్నా మనం వెజ్ బిర్యానీ చేసుకున్నా కూడా వేసుకోవచ్చు, లేకపోతే బాగా నానిన తర్వాత కూడా పన్నీర్ కర్రీ చేస్తా కదా అట్లా చేసేసుకోవచ్చు, బాగుండిద్ది. ఇంకా ఈ బ్రష్లు కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి, ఈ కంపెనీ కూడా చాలా మంచిది. ఇంక ఇవైతే ఎప్పుడు తీసుకొచ్చినా కూడా ఇట్లానే తీసుకొస్తాము, ఇట్లా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఉంటాయి అనేసి. ఇంకా గోధుమ పిండి అయితే ఒక ప్యాకెటే తీసుకున్నాను. ఇంక ఇదైతే ఉసిరి పౌడర్ అనమాట, ఎప్పుడన్నా వాటర్లో కలుపుకొని తాగొచ్చు, లేకపోతే హెయిర్కి కూడా పట్టించుకోవచ్చు. ఇంకా గోధుమ పిండి అంటే ఎక్కువ నేను పప్పుల షాప్ అని ఎక్కువ చెప్తా కదా మెయిన్ సెంటర్లో, అక్కడ ఒక 4-5 కేజీలు గోధుమలు తీసుకొచ్చి వాష్ చేసి ఎండబెట్టి తర్వాత మిల్లు పట్టించుకొని యూజ్ చేస్తాను. ఇంక ఇప్పుడు అస్సలు లేదనమాట, అందులో వర్షాలు కూడా పడుతున్నాయి, మనం కడిగేసి ఎండబెడితే మళ్ళీ ఎండవనేసి ప్రస్తుతానికి ఒక ప్యాకెట్ ఉండిద్దని తీసుకొచ్చాను. ఇంకా అందరి మీద ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకున్నాం కదా, ఇంకా చాలా దూరం అని చెప్పాను. ప్రదీప్ బండి తీసుకొని వచ్చినా కూడా అది మొత్తం చాలా ఉన్నాయి, వాళ్ళవి కూడా ఉన్నాయి కదా, ఇంకా బిల్లు కూడా చాలా అయిపోయిందని అడ్రస్ ఇచ్చి అక్కడే పెట్టొచ్చాము. మేము వచ్చిన తర్వాత తీసుకొని వచ్చారు. ఇందాక మీకు కందిపప్పు అని చెప్పా కదా, అవి డ్రై కందిపప్పు, కొంచెం కూడా కలర్ అనేది ఏమీ కలపలేదండి. కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట, మనం రోజు యూజ్ చేసే ఎల్లో కలర్లో ఉన్న కందిపప్పు కన్నా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ. కానీ మాత్రం అమ్మ వాళ్ళు పంపించేవాళ్ళు అంతకుముందు కందులు వేయించి ఇసిరి అదొక ఫ్లేవర్ వచ్చేది కదా వేయించిన తర్వాత, సేమ్ ఈ కందిపప్పు అలానే ఉంటాయి. ఇంకా అవైతే 2 కేజీలు తీసుకొచ్చాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ అయితే ఉన్నాయండి. చెప్పా కదా ఇట్లా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ బాగా యూస్ అవుతాయి అన్నమాట, కాస్ట్ అనేది బాగా తక్కువగా ఉంటాయి. మనం విడిగా షాప్కి వెళ్ళి టీ పొడి అయినా ఇట్లా సోప్స్ అయినా తీసుకొస్తే దాని మీద ఎంత కాస్ట్ ఉందో అంత కాస్ట్ వేసేస్తారు. మొన్న మామిడికాయ చట్నీ పట్టా కదా, అప్పుడు ఎక్కువ ఆవాలు, మెంతులు, జీలకర్ర అవన్నీ తెప్పించాను, సాల్టు, అందుకోసం ఇంకా అవి తీసుకోకుండా ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్సే తీసుకున్నాను. ఇంకా అవైతే కోకోనట్ వాటర్ ఇందా చూపించా కదా డీమార్ట్లో, అలానే ఇంకా మిర్రర్స్ క్లీన్ చేయడానికి కాలిని కూడా తీసుకున్నాను. బొద్దింకలు అయితే ఏమీ లేవులే కానీ అరమరలో ఎప్పుడన్నా పేపర్స్ అవి మారుస్తూ ఉంటే హిట్ కొడతానమాట, తీసుకొచ్చాను. ఇంకా వింబారు అటువంటివి మొన్న మీకు ఒకసారి బాటిల్స్ తీసుకొచ్చానని చూపించా కదా, అవి బాగున్నాయి అనేసి ఇంకా అవి అయితే తీసుకొని రాలేదు, అవే యూజ్ చేస్తున్నా. ఇది బాస్మతి రైస్ 1 కేజీ తీసుకున్నాను, అది పగిలిపోయినట్టుంది. అంతేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.